వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు, క్రమంగా తగ్గుతున్న వరదలు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కరువు తీరా కురిసిన వర్షం. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతున్న వరద. 15 గేట్లు ఎత్తి 92,435 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఎడతెరిపి లేని వానతో కరీంనగర్ జిల్లాలో 10 ఇళ్లు ధ్వంసం. నారాయణపూర్లో కూలిన 6 ఇళ్లు. కూలిన ఇళ్ల బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి, బద్దెనపల్లి ITDR డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను పరిశీలించిన జపాన్ ప్రతినిధులు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్కు కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన. బీఆర్ఎస్ నేతల చెంప చెల్లుమనేలా వరుణుడు కరుణించాడని వెల్లడి. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం అంశంపై చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని నిరూపితమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం అంశంపై చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని నిరూపితమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడంతో అక్కడి నుంచి జలాలు మెడ్ మానేరు, మల్లన్న సాగర్ తదితర జలాశయాలకు చేరుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణలో సాగునీరు సమృద్ధిగా అంది ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి రివర్స్ పంపింగ్ చేయాలి, గేట్లు ఓపెన్ చేయాలి, నీళ్లు వదలాలని చెప్పేసి హంగామా చేసిన ఈ మధ్యకాలంలో కురిసినట్టు భారీ వర్షాల వల్ల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా మేడారం రిజర్వాయరు, మిడ్మానేరు, గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడ్మానేరు, రంగనాయన సాగర్, మల్లన్న సాగర్ హైదరాబాద్కు కేవలం వరద ద్వారా ఏదైతే గోదావరికి ఉన్నట్టు భారీ వర్షాల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఎవరు చేయలే, మా ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, మా ప్రాజెక్టు వల్ల సక్సెస్ అవ్వలేదు అంటే మరి ఈరోజు కేటీఆర్ ఏం జవాబు చెప్తారో చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా భారీ వర్షాలతో వరద వచ్చి ఈ రాష్ట్ర రైతాంగం అంతా చల్లగా ఉండే, అన్ని వర్గాల ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి వర్షాలు కురిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఏమంటారంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరువును కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలి, ఇంత దురాలోచనతోని ప్రకటనలు చేయడం. నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాకు ఒక నెల రోజుల అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు. ఆయన మంత్రిగా ఆయన కంటే ఇంజనీర్గా పెద్ద మాటలు చెప్పిండు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ వచ్చింది ఎక్కడంటే ఓదెల మల్లయ్య ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ విజయ రమణారావు పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి వారి ఆలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ విజయ రమణారావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు మరియు ఆలయ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ అధికారులు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలన, ఆర్థిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి ఇప్పటికే ఆమోదం పొందిన పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను గురువారం రాత్రి ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని దేవి రోడ్డు, నామ్దేవ్ వాడ ROB అదనపు వంతెన మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైన్ దాటడానికి విజయ్ థియేటర్ అలాగే నామ్దేవ్ వాడ వద్ద 2 మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. రద్దీ ఎక్కువగా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదని, కావున నూతన ROB మంజూరు చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో మరొక ROB అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం 170 కోట్లు మంజూరు కావాలన్నారు. ఆరోపణలు చేసే ముందు బీఆర్ఎస్ నాయకులు రవీందర్ సింగ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ UDFలో అవినీతి జరిగిందనే అసత్య ఆరోపణలపై ఫైర్ అయ్యారు. కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించిన UDF స్కీమ్లో 180 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయితే 137 కోట్లు ECV వ్యాలు అని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు చేసేది 137 కోట్లతో అయితే ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని సూటిగా ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో 30 నుండి 40 కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరిగిందో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు బాధ్యత
నేత ఆరోపణలని భావిస్తున్నట్లు మండిపడ్డారు. చేసిన అనవసర ఆరోపణలకు రవీందర్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. నీ పార్టీలో ఎవరి కోపం ఉండి వాళ్ళకు డైరెక్ట్ అనలేక ఈ విధంగా బయటపట్టాలని చెప్పి ఆలోచనతో చేస్తున్నారు. పైకి కలిసి తిరిగినట్టు కలవడుకుంటూ లోపల జరిగే కుట్ర ఇవి. మరి ఇవన్నీ కాదా? ఇవన్నీ మరి వాస్తవాలు కాదా? ఇవన్నీ ఏ రోజు కూడా బండి సంజయ్ కుమార్ గారు స్మార్ట్ సిటీ గురించి ఎక్కడ కాంప్లైంట్ చేయలే. నువ్వు వాస్తవాలు మాట్లాడిన నిన్న ఏ రోజు కూడా కాంప్లైంట్ చేయలే. మొన్నటి ఎన్నికల్లో బండి సంజయ్ కుమారే ప్రతి మీటింగ్ లో కార్నర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. అభివృద్ధి చేసిన వాటి మాకు అవకాశం ఇవ్వండి. కొండగట్టు గిరి ప్రదక్షిణతో వరుణుడు కరుణించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. వర్షాల నేపథ్యంలో కరీంనగర్లో కలెక్టర్ను కలిసి రైతులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వరుణుడు కరుణించడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఎల్లపల్లి జీవనాధారంగా మారబోతుందన్నారు. వర్షాలు లేక కరువుతో రైతులు అల్లాడారని బీఆర్ఎస్ చూసిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల చెంప చెల్లుమనేలా వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిశాయని స్పష్టం చేశారు. వాళ్ళు మొన్నటి వరకు చాలా ఆశపడ్డారు. ఈసారి కరువుతోటి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, మేము వాళ్ళందరినీ రెచ్చగొట్టుకుంటూ రైతులను రెచ్చగొట్టుకుంటూ మేము పబ్బం గడుపుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలలు కన్నారు. ఆ కళలన్నింటినీ కూడా మమ్మీ చేస్తూ ఇలా నిజంగా భగవంతుడి ఆశీర్వాదంతో వరుణుడు కరుణించి ఇలా పుష్కలంగా వర్షాలు పడి ఈ వర్షాకాల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా దేవుడు చూస్తుంటే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు. కరీంనగర్లో అల్లుడి భారీ చోరీ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు రాజావుద్దీన్, అజీం రజా మీరట్లో పోలీసులకు లొంగిపోయారు. పిటి వారెంట్పై నిందితులను కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి అడిషనల్ డీసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దీన్ వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబ కలహాలతో కుట్రపూరితంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజావుద్దీన్, అతని కొడుకు అజీం రజా యూపీ మీరట్ కోర్టులో లొంగిపోయారని, పీటీ వారెంట్పై కరీంనగర్కు త్వరలోనే తరలించడం జరుగుతుందన్నారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న సల్మాన్ అలియాస్ బూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మొహమ్మద్ హాసిన్ అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుండి 2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, మిగతాది త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. ఆధారాలు అందించిన డిజిటల్ సాక్ష్యాలు, దర్యాప్తులో భాగంగా నిందితులు పాల్పడిన మార్గాల నుంచి మరియు వారు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులను తీసుకెళ్లిన 2 మోటార్ సైకిళ్లను కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు పారిపోయి అక్కడ పెద్దపాపాయపల్లి గ్రామం దగ్గర ఆ బైక్లను పంపడం చేసి వారు అక్కడ నుండి వేరే ట్రాన్స్పోర్ట్ మోడ్లో వెళ్ళిపోయారు. ఈ 2 వెహికల్లను కూడా అక్కడ రికవర్ చేయడం జరిగింది. అలానే మీరట్కు ప్రత్యేక పోలీసు బృందాలను నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను మీరట్కు పంపించాము. మీరట్లో అక్కడ లోకల్ పోలీసు వారి సహాయంతో వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి నిరంతర కృషి ఫలితంగా 29 నాడు ఈ కేసులో ముగ్గురు నిందితులను మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. బాధితుడు అల్లుడు మనవడు ఇద్దరు ప్రధాన సూత్రధారులు. బాధితుడు ఎంజీ అహ్మద్ అలీ, అల్లుడు రజావుద్దీన్ మరియు మనవడు ఏటు మొహమ్మద్ అజీం రజా ఈ నేరానికి ప్రధాన సూత్రధారులుగా తేలింది. ఏవన్ రజావుద్దీన్ మరియు బాధితుడు ఎండి అహ్మద్ అలీకి సొంత అల్లుడు, తన పెద్ద బిడ్డ యొక్క హస్బెండ్. ఇతను ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందినవాడు. ఏవన్ రజావుద్దీన్కు అతని భార్యకు కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, వైవాహిక విభేదాలు ఉన్నందున రజావుద్దీన్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని, చెడు అలవాట్లకు బానిసై తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ రజావుద్దీన్ భార్య కంప్లైంట్ యొక్క పెద్ద కూతురు గత సంవత్సరం మీరట్ నుంచి కరీంనగర్కు తండ్రి వద్దకు వచ్చింది. అనంతరం రజావుద్దీన్ కూడా కరీంనగర్కు వచ్చి తన భార్యను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు
అతనికి వైద్య చికిత్స చేయించడంతో పాటు వారి ఇంట్లో ఆశ్రమం కూడా కల్పించారు. అంతేకాకుండా అతను ఏదో బిజినెస్ చేసుకుంటాను అంటే తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన లింగంపల్లి నాగరాజు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి కవితను నాగరాజుతో పాటు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం శివరాణి, జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ కలిశారు. కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ రక్షణ సేన గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. జగిత్యాలలో అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఎంఆర్ఓ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్టపరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు. ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని, ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీ కింద వస్తారు. అలా బాబు ఇల్లు కూలింది బాబు, వాళ్ళకి వేరే ఏం లేదు. ఆ పన్ను అదృష్టం ఏంటంటే మీద వాళ్ళే, అదృష్టం ఏంటంటే మీద వాళ్ళు పూర్తి కూలిపోయింది 100%. మీరు అది రిపోర్ట్ చేసి అది విజిట్ చేయి బాబు. విజిట్ చేస్తే ఇప్పుడు మనం 100% కూలితే ఎంత సాయం చేస్తాం? మొత్తం ఇల్లే వీకిందా అంటే 100% పోయింది బాబు. ఒకటి కొత్త ఇల్లు మంజూరు ప్రతిపాదించాలి. అది వస్తుంది ఎట్లా? ఇల్లు కూలిపోయింది కాబట్టి కొత్త ఇల్లు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఇల్లు కూలిందానికి ₹1,00,000 2 లక్షలు వస్తాయి. ఆ జియో ప్రకారం ఏదైతుందో ఎంత ఉండదో పెట్టుంది. ఆర్డీఓ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా, ఫోటోలు పెట్టేసి ఇల్లు ఎవరు పెడుతుందమ్మా? జియో ప్రకారం 100% పెట్టున్నట్లు పెట్టేసి నేను మా కలెక్టర్ గారితో. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరద ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. వరద పారే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించారు. వాయుగుండం ప్రభావంతో జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు జలకలను సంతరించి వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వర్షం వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం యామాపుర, ఫకీర్ కొండపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు వరద ఉధృతిని పరిశీలించి ప్రజల భద్రతకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా వాగుల ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, అదేవిధంగా నదీ ప్రవాహ ప్రాంతాలను చూడడానికి ప్రజలు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. నెక్స్ట్ 4-5 days రెడ్ అలర్ట్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సో మనం అందరూ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం అందరూ ఇక్కడ ఫీల్డ్లో ఉంటున్నాం. ఎక్కడైనా ఈ లో లైన్ కాజ్వేస్ ఉన్నాయి, ఎక్కడైనా ఈ రోడ్ మునిగిపోయింది, అక్కడ మనం అన్ని ప్లేసెస్లో మెంటరీ కూడా పెట్టినాం. ఇంకా మన డిస్టిక్లో ఒకటి డిస్టిక్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ అన్నీ మానిటరింగ్ జరుగుతుంది ఫర్ అన్ని ఇష్యూలు. ఇప్పుడు కలెక్టర్ సార్తో మనం ఫీల్డ్ విజిట్ అన్ని ప్రభావిత ప్లేస్లో విజిట్ చేసినాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పెట్టి అన్నీ మానిటర్ చేస్తున్నాం. ఏదైనా షిఫ్టింగ్ కానీ ఎక్కడైనా ఏదైనా రిలీఫ్ ఏదైనా ఇక్కడ అవసరం ఉంటే ప్రజలు మనకి రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారు. బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్లో భారీగా జనం తరలివచ్చి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ఆయనకు తుది వేడుకోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:50 కన్ను మూశారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న ఉదయం హనుమ
హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు CPR చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి బద్దెనపల్లి ITDR డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను జపాన్ ప్రతినిధులు సందర్శించారు. జపాన్కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హానా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ITDR డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు నేడు సందర్శించారు. సంస్థ CEO సయూరి మత్సునో తెలంగాణ IAS అధికారి హరిప్రసాద్ పర్యవేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, ITDR ప్రిన్సిపల్ దొరై మురుగన్ పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం గెలువిచ్చింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కరువు తీర వర్షం పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆ 2 జిల్లాల్లో 70% జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాయి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైనప్పటికీ ఖరీఫ్కు డోకా లేదని రైతులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి 15 గేట్లు ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మరో 15,750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. మిడ్ మానేరులో ప్రస్తుతం 10 TMCల నీరు చేరింది. 2 రోజులకు 3 TMCల చొప్పున ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. మనకు 20 TMC కెపాసిటీ ఉన్న ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. గోదావరి నది ఎగువన కురిసిన భారీ వర్షాలు కడెం ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి నీటి విడుదలతో జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నది గురువారం ఉధృతంగా ప్రవహించింది. తీరంలోని సంతోషమాత ఆలయం పుష్కర మెట్లపైకి గోదావరి తీరంలోని పాత శ్రాద్ధ మండపం తాకుతూ గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. నేడు గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గి పుష్కర గేట్ల మెట్ల కింది నుంచి ప్రవాహం సాగుతుంది. గోదావరి లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లరాదనే పోలీసులు నిబంధనలు కొనసాగుతున్నాయి. గోదావరి ప్రవాహం తగ్గడంతో పుష్కర గట్లపై పేరుకుపోయిన మట్టిని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లాలో 10 ఇళ్లు కూలాయి. గంగాధర మండలం నారాయణపూర్లోనే 6 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పురాతన మట్టి గోడలు, ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామంగా ప్రకటిస్తారని మరమ్మతులు చేయకపోవడంతో ఏకతాటిగా కురుస్తున్న వర్షంతో పురాతన ఇళ్లు కూలిపోవడం బాధితులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి బాధితులను ఓదార్చారు. గ్రామంలోని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ప్రతి ఇంటికి బాధిత కుటుంబానికి తక్షణ అవసరాల కోసం 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. తహసీల్దార్ ఎంపీడీఓలతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాల వివరాలను సేకరించి నష్టాన్ని అంచనా వేశారు. ఇల్లు కూలిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా ఉదయం వరకు 1 లక్షకు చేరుకుంది. కడం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో రాత్రి అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తారు. వరద తగ్గడంతో ఉదయం 15 గేట్ల ద్వారా 92,435 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,21,354 క్యూసెక్కులు కాగా అవుట్లో 1,08,493 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 18.452 TMCలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా 5 మోటార్లు ఆన్ చేసి 15,750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిల్లా పార్వతి బ్యారేజ్కు భారీగా వరద వచ్చి చేరుతుండగా సుందిల్లా బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్లను వచ్చినట్లు వదిలేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిల్లా బ్యారేజ్లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.87 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నిల్గా ఉంది. ఇక మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు స్వల్పంగా వరద వచ్చి క్రమంగా తగ్గిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద క్రమేపీ పెరుగుతోంది. 24 గంటల్లో 5 TMCల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దాదాపు 5 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 75,432 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా మిషన్ భగీరథకు 231 క్యూసెక్లు, ఆవిరి రూపంలో 291 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్లు కలిపి మొత్తం 822 క్యూసెక్ల నీరు బయటకు విడుదలవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం సుమారు 22.053 టీఎంసీలకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే మరికొన్ని రోజుల్లో జలాశయంలో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులోకి ఆశాజనకంగా వరద నీరు చేరుతుండడంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలోని సుమారు 6 లక్షల ఎకరాల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖరీఫ్ సాగుకు తగిన నీరు అందుతుందనే ఆశతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు, క్రమంగా తగ్గుతున్న వరదలు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కరువు తీరా కురిసిన వర్షం. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతున్న వరద. 15 గేట్లు ఎత్తి 92,435 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఎడతెరిపి లేని వానతో కరీంనగర్ జిల్లాలో 10 ఇళ్లు ధ్వంసం. నారాయణపూర్లో కూలిన 6 ఇళ్లు. కూలిన ఇళ్ల బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి, బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను పరిశీలించిన జపాన్ ప్రతినిధులు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్కు కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన. బీఆర్ఎస్ నేతల చెంప చెల్లుమనేలా వరుణుడు కరుణించాడని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.